డ్రైవరు బస్సు ఎట్లా నడుపుతున్నాడు, ఆర్టీసీలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అట. బస్సులో కెమెరాలు, కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ త్వరలో అమలు చేసేందుకు అధికారుల సన్నాహాలు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపైనే మొదటి విడత ఫోకస్, తర్వాత అన్ని సర్వీసులకు అమలు చేసే యోచన. అండ్ దాంతోపాటు వాళ్ళని ఎట్లాగైతే మీరు మానిటరింగ్ చేస్తున్నారో, సరే వాళ్ళు డ్రైవింగ్ కరెక్ట్గా చేయాలి, ప్రయాణికులను రక్షించాలన్న కోణం మీలో ఉండొచ్చు, మంచి విషయమే, డ్రైవర్ని మానిటర్ చేయండి. దాంతోపాటు ఆ డ్రైవర్కి గవర్నమెంట్ నుంచి ఆయన చేస్తున్న పనికి ఎంతైతే రావాలనో అది కూడా ఇవ్వండి. అదే డ్రైవరు పొద్దంతా పనిచేసి తెల్లారి మళ్ళీ డ్యూటీ ఉంటే అక్కడనే పడుకొని ఆర్టీసీ బస్ స్టాండ్లలో కనీసం వాళ్ళకి బెడ్ లేక, తిండి లేక, నీళ్లు లేక నరకం అనుభవిస్తారు కదా అదే డ్రైవరు. మరి వాళ్ళకి అదే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఆయన వచ్చి ఆ డిపో దగ్గరికి వస్తాడు, రాత్రి డ్యూటీ అయిపోద్ది, బస్సు ఆపుతారు, డ్రైవరు, కండక్టరు, అది ఉన్నదో లేదో ఏదో తింటారు, పోయి ఆడ పడుకుంటారు. వాళ్ళకి నీళ్ళు ఉండాలనా, పడుకోవడానికి బెడ్ ఉండాలనా? మీరు ఏర్పాటు చేసింది అదే డిపోలో కదా. దోమలు గుట్టుకుంటా, నిద్ర లేక తెల్లర మళ్ళీ బస్సు ఎక్కాలి. మరి నిద్రలేని డ్రైవర్ ఆ బస్సు ఎట్లా నడుపుతుంది? నువ్వేం మానిటరింగ్ చేస్తే ఏం లాభం? ఇక్కడ మానిటర్ చేయి ఫస్ట్. అండ్ ఎట్లాగైతే మీరు ఇంత వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు అవన్నీ అమలు చేసి, వాళ్ళన్నీ అమలు చేసి పని చేయకపోతే అప్పుడు నిలబెట్టి అడగవచ్చు.